అండ్ మనకి సమ్మరొచ్చింది. సమ్మరొస్తే మామిడి పళ్ళు తినడం, మామిడికాయ పచ్చడి పెట్టడం 2 జరగాల్సిందే. సో, మామిడి పళ్ళు తినడం అయితే మేము రోజు చేస్తూనే ఉన్నాం. కానీ మామిడికాయ పచ్చడి పెట్టాలి గదా! సో, అందుకే నేను మొన్న మా ఇంటికెళ్ళినప్పుడు మా మమ్మీతో గోలబెట్టి మరి మామిడికాయ పచ్చడి పెట్టిపిచ్చాను. మామిడికాయ పచ్చడి నాకు నా చేత్తో పెట్టాలి అని ఉండే. ఎందుకు నేను పెట్టాలనుకున్నాను అంటే, నాలాగా చాలా మందికి పచ్చడిలో ఎంత పెట్టాలి, ఏమేయాలి తెలీదు. సో, కొలతలతో పాటు చెప్పాలన్నదే ఈ వీడియో ఉద్దేశ్యం. సో, టకటక మెంతులు, జీలకర్ర, ఆవాలు రెడీ జేసుకోండి. ఆవాలు 2 ఏస్తే జీలకర్ర 1 ఏయాలి, మెంతులు ½ ఏయాలి. ఇది లెక్క అన్నమాట. ఆ లెక్కతో వేసేసి ఎండుమిరపకాయలు ఆయిల్‌లో వేసేసి మనం ఏమేమి ఆయిల్ అయితే వాడాలనుకుంటున్నామో ఆ ఆయిల్ తోటి మంచిగా వేపుకోవాలి. ఆయిల్ తర్వాత మనం ముక్కల్ని కొట్టించి తెచ్చాం గదా! బయట అందరి చేతులు తగులుతాయి. సో, ఫస్ట్ రాంగానే ఇందులో ఈ తెల్ల తెల్లగా ఉంది చూసారా? దీన్ని జీడి అంటాం మేము. ఆ జీడిని తీసేసి మంచిగా ముక్కల్ని నీట్‌గా తుడిచిపెట్టుకోవాలి. అండ్ తుడిచిపెట్టుకున్నాక ఇప్పుడు కొలత. ఎన్ని ముక్కలకి ఎంతెయ్యాలన్నది మా మమ్మీ చాలా ఈజీ టెక్నిక్ జెప్పారు. ఇట్లా ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో ముక్కలన్నీ వేసి, అట్లా ఎన్ని గిన్నెల ముక్కలవుతున్నాయన్నది కొలవాలంట. సో, మేమిక్కడ కొలిస్తే మాకు 4 గిన్నెల అంత అయిందన్నమాట. సో, ఒక గిన్నెకి 1/4 ఆఫ్ దట్ గిన్నె కారం. సో, నేను కొంచెం అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాను తెలుగు, ఇంగ్లీష్ కలిపి. బట్ అర్థం జేసుకోండి. అంటే మేము 4 గిన్నెల ముక్కలు వేసాం గాబట్టి మేమొక మొత్తం కప్పు కారం బోస్తున్నాం. అంటే ఒక గిన్నెడే అయితే పావొంతు కారం బోస్తామన్నమాట. అండ్ ఎంతైతే పోసామో అందులో హాఫ్ ఉప్పు. ఉప్పు తర్వాత మనం అంతకన్నా కొంచెం తక్కువ మీరు చూస్తే పావొంతు ఆవపిండి. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏం చేసిందంటే ఎల్లిపాయలని ఒక 10 ఎల్లిపాయలు తీసుకుంది. 10 ఎల్లిపాయలని సగమేమో కచ్చాపచ్చాగా రుబ్బి పెట్టింది. అండ్ మిగతావేమో జస్ట్ ఒలిచి పెట్టిందన్నమాట. కొన్ని అలా, కొన్ని ఇలా ఉండడం వల్ల ఏంది అనంటే ఎవరికి ఎలా నచ్చినా గూడా మన పచ్చడిలో ఆ టేస్ట్ ఒస్తుందన్నమాట. సో, అందుకని జెప్పి అండ్ ఇట్లా అన్నిటిని డ్రైగా ముందు కలిపి పెట్టుకుంటున్నాము. కలిపి పెట్టుకున్నాక వాటన్నిటిని ఫస్ట్ నేను చేత్తో కలుపుతున్నానన్నమాట. ఫస్ట్ యాక్చువల్లీ నేను గంటెతో చాలా నీట్‌గా చేద్దామని ట్రై జేశాను. బట్ నాలో ఉన్న ఒరిజినాలిటీ ఒప్పుకోలేదు. సో, దాన్ని పక్కన తీసి పడేసి నీట్‌గా అన్నీ చేత్తో కలిపానన్నమాట. ఏదైనా చేత్తో చేస్తేనే ఆనందం ఒస్తది గదా! సో, ఇప్పుడు ఈ ఆయిల్‌ని ఏదైతే పక్కన పెట్టుకున్నామో దీన్ని చల్లారబెట్టాలి. ఆ చల్లారబెట్టిన ఆయిల్‌ని ఇందులో కలపాలన్నమాట. కానీ నా గిన్నె చిన్నగా అయిపోయింది గాబట్టి నేనేం చేశానంటే ఈ ముక్కల్ని ఆ గిన్నెలో ఏసేసానన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా కలర్‌ఫుల్‌గా కలుస్తుంది గదా! సూపర్, సూపర్ క్యూట్. వీడియో చూస్తున్న మీ పరిస్థితి నాకు తెలీదు గానీ, అది ఆల్రెడీ తిన్న నాకైతే ఇప్పుడు గూడా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయసలు. అది ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బాగా అయిందో. అండ్ ఇప్పుడు అదంతా ఆయిల్‌లోకేసేసి మళ్ళీ ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేస్తున్నానన్నమాట. అసలు కలుపుతుంటే కలర్ కళ్ళకే గాదండి, చేతులకు గూడా అసలు ఎంత అందంగా హోలీ పూసుకున్నట్టే అయిందో. హోలీ హోలీ మామిడికాయ హోలీ హనుమాన్ సినిమాలో ఉంటది కదా, మామిడికాయ పచ్చడి పెడుతుంటారు హనుమాన్ సినిమాలో. అటే ఉంటది కదా హనుమాన్ సినిమాలో. అమ్మో మమ్మీ, చూసారా? నాకన్నా ఎక్కువ మూవీ రిఫరెన్సెస్ మా మమ్మీయే జెప్తున్నారు. 'హనుమాన్' కొత్తగా లేటెస్ట్‌గా రిలీజ్ అయిన 'తేజ సజ్జా' మూవీలో వాళ్ళందరూ ఆవకాయ బెట్టుకుంటూ ఆవకాయ ఆంజనేయ అని ఒక పాటుంటుందన్నమాట. నేనెక్కువ పాడి మిమ్మల్నయితే ఇబ్బంది పెట్టాను. కానీ ఆ పాట చాలా బావుంటది. నేను షార్ట్‌లో పెట్టినప్పుడు గూడా ఆ సాంగే పెట్టాను. సో, మా మమ్మీ ఆ సాంగ్ ఇప్పుడు నాకు గుర్తు చేస్తున్నారు. ఇది లిక్కి. కొంతమంది పల్లి నూనె పోస్తారు, కొంతమంది ఆవ నూనె పోస్తారు, కొంతమంది ఇది ఏమంటారు దాన్ని నువ్వుల నూనె పోస్తారు. మీ వైపు పప్పు నూనె అంటారు, పప్పు నూనె పోస్తారు. అట్లా ఎవరి టేస్ట్ వాళ్ళది. సో, ఇక్కడ మా డ్యాడీ ఎన్ని టైప్స్ ఆఫ్ నూనెలు వాడొచ్చు అనేది చెప్తున్నారు. మా వైపు అంటే కర్ణాటకలో పప్పు నూనె వాడతారు అని అర్థం. అండ్ మేమైతే ఇక్కడ పల్లీల నూనె వాడుతున్నాము. పల్లీల నూనె కొంచెం హెవీ కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందన్నమాట. నాకైతే చిన్నప్పటి నుంచి పల్లీల నూనె అలవాటు. అండ్ ఇంకా పూసాక కలర్ చూడండి నెక్స్ట్ లెవెల్.
ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఆనందం నాకు పచ్చడి పెడుతున్నా, నేనేదో నేర్చుకుంటున్నాను ఫీలింగ్ కన్నా గాని, ఆ నాస్టాల్జియా ఉంటుంది చూసారా? చిన్నప్పుడు అమ్మమ్మ చేసే పని నేనిప్పుడు చేస్తున్నాను. చిన్నప్పుడు మమ్మీ చేసే పని నేనిప్పుడు చేస్తున్నాను. నేను పెద్ద పిల్లనయిపోయాను అని. ఆ ఫీలింగే ఎక్కువుందన్నమాట. నేను ఆ చేతులు చూసుకొని, ఆ కలపడం చూసుకొని, అవి చూసుకొనే మురిసిపోతున్నాను. ఆ పచ్చడి టేస్ట్ ఎలా వస్తుంది, ఏది నేనేం చూసుకోవట్లే అవన్నీ మమ్మీయే చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నాకు మా మమ్మీ ఒక తుడిచి పెట్టిన గిన్నె తీసుకొచ్చిచ్చారు. అందులో పెట్టమన్నారు. నేనేదో గబగబా పెట్టేయబోతుంటే మా మమ్మీ ఆపి, "లేదు నాన్న దండం పెట్టుకో, లక్ష్మి దండం పెట్టుకొని అందులో పెట్టు" అన్నారు. సో, ఇక్కడ నేను నీట్‌గా దండం పెట్టుకొని అందులో పెడుతున్నా అన్నమాట. అండ్ పచ్చడి అంటే నిజంగానే లక్ష్మీదేవితో సమానం. ఎందుకంటే నిల్వ ఉంటుంది గదా! సో, మనం చాలా జాగ్రత్తగా, చాలా ఒబీడియంట్‌గా ఉండాలి. పీరియడ్స్ అప్పుడు ముట్టుకోదు. పీరియడ్స్ అప్పుడు కొంచెం పెట్టకూడదు. ఖరాబ్ కాకూడదు. బూజు రాకూడదు. అలా చాలా చూసుకొని పెట్టుకుంటారు పచ్చడిని. మంచి రోజు చూసి పెట్టుకుంటారు. ఇది ఎవరికైనా తెలియకపోయుంటే మాత్రం నెక్స్ట్ టైమ్ నుంచి చూడండి. పచ్చడిని మనం లక్ష్మీదేవితో సమానంగా చూసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టి రేపు నీకు పెళ్లి కుదరంగానే ఫస్ట్ వాళ్ళకి ఉప్మాలో ఇదే పెడతాం. మా అమ్మాయి చూడండి పచ్చళ్ళు కూడా ఎలా పచ్చడి కూడా ఎలా పెడుతుందో. నా వీడియోలు చూస్తున్న మీ అందరికైతే అర్థమైపోయి ఉంటది. నేను చాలా గలగలా మాట్లాడతాను. ఎవ్వరి ముందైనా నా నోరు పెగలదు అంటే అది మా నాన్నే. అసలు పంచ్‌కి పంచ్ రిటర్న్ ఇచ్చేస్తారు ఆపరస్సల. ఇంకా మా ఇంట్లో చూడాలి మీరు 'జబర్దస్త్ 2.0' నడుస్తూ ఉంటుంది. పంచ్ మీద పంచ్, పంచ్ మీద పంచ్. మా డ్యాడీ చాలా జోవియల్‌గా ఉంటారు. వంకాయ పచ్చడి నాకు కొంచెం మమ్మీ మమ్మీ నాకు కొంచెం పెట్టవా ఇట్లా నాతో ఇప్పుడు ఇంకే క్లాత్ కట్టాలి అని మరి ఇదొకటి పోపన్నం ఒకటి రెండు దెబ్బ దెబ్బ వచ్చి నోట్లేసుకోవడానికి ట్రై చేసేది. పులిహోర కూడా అదే పోపన్నం పులిహోర అది నేను చూడమ్మా పులిహోర పచ్చడి కావాలంటే నేను ఇక్కడ గూడా పెట్టుకోవచ్చు. బెంగుళూరులో ఒక్కదాన్ని కూర్చొని. కానీ మమ్మీ వాళ్ళతో కూర్చున్నప్పుడు, డ్యాడీ రికార్డ్ చేస్తున్నప్పుడు డ్యాడీ పంచులు, మమ్మీ ఇట్లాంటి చిన్నప్పటి విషయాలు గుర్తు చేయడం, అవన్నీ భలే బావుంటాయి గదా! అక్కడ పెట్టిన సరదానే వేరే ఉంటుంది. అందుకే అనుకుంటా పాతకాలంలో అందరూ ఉన్నప్పుడు పచ్చడి పెట్టండి అని అనేది. ఇలా మాట్లాడుకుంటూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, పాత విషయాలు గుర్తు చేసుకుంటూ పెట్టడానికి రీజన్ గావచ్చు. అందుకే అవన్నీ కొట్టిపిచ్చి, అవన్నీ అట్లా దగ్గర నుంచి అన్నీ స్క్రాచ్ నుంచి చేపిచ్చేసరికి ఎక్కువ టైం వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు స్పెండ్ చేయడానికి దొరికేది. అండ్ వాళ్ళు చాలా ఎక్కువ బాండ్ అయ్యేది. మనకిప్పుడు అన్నీ రెడీమేడ్‌గా దొరికేసరికి అన్నీ తీసుకొచ్చి ఇలా డబడబా కలిపేసి పచ్చడి అనేస్తున్నాము. కానీ నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంకా మా చెల్లి మిస్ అయిపోయింది. హాస్టల్‌కెళ్ళిపోయింది. అది గూడా ఉండుంటే అయితే ఇంకా చాలా గోలుండేది. మా ఇల్లు ఎప్పుడు ఇలానే ఉంటుంది సందడి సందడిగా. అండ్ దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ నా ఆనందం చూడండి. నా చేతులతో అన్ని కొలతలతో సహా కలిపి పెట్టిన మొదటి పచ్చడి రెడీ అయిపోయింది. అబ్బా! ఇంక నాకిప్పుడు గూడా నోరూరిపోతుంది. మీరైతే వీడియో ఎలా చూస్తున్నారో నాకు తెలీదు. ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోయి మరి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తినేయాలనుంది నాకైతే. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లోనే ఉంది గదా పచ్చడి. సో, నేనైతే వీడియో అయిపోగానే ఫస్ట్ చేసే పని అదే అన్నమాట. వెళ్ళి వేడిగా అన్నంలో మంచిగా మామిడికాయ పచ్చడేసుకొని, కొద్దిగా నెయ్యి కలుపుకొని ఆహా! అన్నట్టు. అండ్ ఫస్ట్ ముద్ద నేను తినకూడదు ఇంటి పెద్దమ్మాయిని. సో, కాబట్టి మమ్మీకి పెట్టాను. అండ్ మమ్మీ టేస్ట్ చూసి అన్నీ బావున్నాయా లేదా చెప్పారు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం పెట్టగానే పచ్చడిలో టేస్ట్ ఏం పెద్దగా తెలీదు. ఆ ముక్కలోకి దిగడం, రావడం అన్నీ అవ్వాలి. అప్పుడే టేస్ట్ క్లియర్‌గా తెలుస్తుంది. సో, నాకు గూడా పెట్టింది మా మమ్మీ. నాకు కూడా పెద్దగా టేస్ట్ డిఫరెన్స్ ఏం తెలవదు. కానీ కొరివికారం అన్నంలా ఉంది. బావుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మీ ఇంట్లో పచ్చడి పెట్టాలి. లేకపోతే పనిష్మెంట్. ఇది మా ఇల్లే. అందరూ అయిపోయారు. అంటే మనమే ఫస్ట్ అంతా తినేస్తే ఇంట్లో అందరికి పెట్టడానికి ఉండదు గదా! అని చెప్పి నేను అందరూ తినేంత వరకు చాలా మర్యాదగా ఆగానన్నమాట. అండ్ ఇంకా తర్వాత అన్నీ పక్కన పెట్టేసి నా చెయ్యి చూడండి ఎంత ఎర్రగా ఉందో, నా ఫేస్ చూడండి ఎట్లా వెలిగిపోతుందో. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది పచ్చడి. అద్దిరిపోయింది. అండ్ మా మమ్మీ అప్పటికి ఏడిపిస్తున్నారు. మొహం అంతా పూసుకుంటున్నావు, మూతంతా పూసుకుంటున్నావు చిన్న పిల్లలాగా అని. కానీ పర్వాలేదు. ఇట్స్ ఓకే. తర్వాత మొహం కడుక్కుందాం ఏముంది. మామిడికాయ పచ్చడి వెరీ ఇంపార్టెంట్ కదా! అంటించుకోవడం కన్నా. సో, మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్ అండ్ ఐల్ మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. బై బాయ్. ఆగండి. మా మమ్మీ నన్ను తిట్టేది చూసి ఎళ్ళండి.
అయిపోయింది అది ఆ మూత